విశ్లేషకులు కూడా అదేమన్నా హిట్ అవుతుందేమో అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం పరిశీలిస్తే ఆయన ఇటీవలనే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏమి మొత్తం అన్ని పథకాలు, అమ్మఒడి కానుంటి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, అన్ని పథకాలు ఇవన్నీ పెట్టి ఆఖరికి ఆయన చెప్పింది ఏమి, 1,89,519 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో బటన్ నొక్కి మీ అకౌంట్ లో వేశాను అని. ఎంత? 1,89,519 కోట్లు. ఓకే, అది ఒప్పుకున్నాం. కానీ జస్ట్ రెండు నాణానికి ఒక సైడ్ 1,89,519 కోట్లు ఆయన చెప్పిన ప్రకారమే. కానీ రెండవ సైడు ఒకటి బాధుడు, 2 అప్పులు. అప్పులు ఎంత తెచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో? 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ప్రజల పేరు చెప్పి. తర్వాత బాధుడు కార్యక్రమం, ప్రజల పన్నుల వాత, ఛార్జీల మోత, ఈ రకరకాల దాంతో ధరల మోత, వీటి ద్వారా ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం. అంటే అది బాధుడు కార్యక్రమం. కాబట్టి అప్పు కార్యక్రమము 8.5 లక్షల కోట్ల రూపాయలు, బాధుడు కార్యక్రమం 3 లక్షల కోట్ల రూపాయలు, రెండు కలిపి 11.5 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో నువ్వు ఇచ్చింది 1,89,519. రమారమి 2 వేసుకున్నాం. ఆడ 11.5లో 2 తీస్తే ఇంకా 9.5 ఎక్కడ పోయినట్టు? 9.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్టు? ఇది ప్రజలు అడుగుతున్నారు. ఆలోచిస్తున్నారంటారా నిజంగానే? మీరు చెప్పిన 9.5 లక్షలు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకు కరెంటు బిల్లు కట్టేటప్పుడు గతానికి ఇప్పటికి తేడా కనపడడం లేదా? ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు కనిపించలేదా? తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అప్పుడు కనిపిస్తా ఉంది. పెట్రోల్ డీజిల్, యువకుడు వచ్చేసి మోటార్ వెహికల్ స్కూటర్ తీసుకొని పెట్రోల్ బంక్ పోయినప్పుడు పక్కన కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, ఒరిస్సాలో ఎంత ఉంది, పుదుచ్చేరిలో ఎంత ఉంది, తెలంగాణ ఎంత ఉంది, అతనికి ఏం కనిపించడం లేదా? వాళ్ళు వచ్చేసి యువకులు గతానికి ఇప్పటికి. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు నేను బటన్ రెడ్డినమే. కానీ రెండో వైపు వచ్చేసి ఆయన బాధుడు రెడ్డి, జలగరెడ్డి అనేది కూడా ప్రజల్లో వచ్చేసింది. ఆయన బటన్ రెడ్డే కాదు, రెండవ సైడ్ వచ్చేసి బాధుడు రెడ్డి. అంటే బాధుడం వచ్చేసి ఆయనకు నిరంతరం బాధే కార్యక్రమం చేస్తుంటారని. జలగరెడ్డి, జలగ ఏం చేస్తుంది? ప్రజల రక్తం తాగుతుంది. కానీ ఆహారమే ప్రజల రక్తం, మానవుని రక్తం. కాబట్టి వైకాపా పార్టీ ఆహారమే ఈ యొక్క ప్రజలను ఆర్థికంగా పిప్పి చేయడం వచ్చేసి. కాబట్టి ఓవరాల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగేస్తున్నాడు. పిల్లలకు కొందరు దొంగలు ఉంటారు, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగుతూ ఉంటారు. అదే విధంగా మట్టి ముంత పెట్టి వెండి చెంబు లాగుతున్నాడు. ఇచ్చింది గోరంతా, లాగింది కొండంతా అనేది ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన గతంలో ఇటీవల చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఎందుకు పెళ్ళైనాయి? ఈ సిద్ధం కార్యక్రమం ఆల్రెడీ సిద్ధం మీటింగ్లు పెట్టాడు. అవునండి, ఇక్కడ ఇంకొక పాయింట్, సిద్ధం అంటే పోనీ గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ వేసి అదంతా సెటప్ లాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పాసిబిలిటీ ఉండదు, యంత్రాంగం సహకరించదు, డ్వాక్రా వాళ్ళు రారు, మహిళలు రారు, దాన్ని ఏమంటారు కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్స్ ఉండవు, చక్కగా నేరుగా వస్తారు. ఇప్పుడు అసలు బండారం బయటపడిద్ది అంటారా? ఇప్పుడు అది చూడాలి. ఇప్పుడు ముందు పరదాల చాటున పయనిస్తాడా ఆయన పర్యటన, బ్యారికేడ్ల మధ్య ఉంటుంది చూడాలి. ఇప్పుడు నిజంగా పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య అయితే ఇంకా అతనికి యాత్ర అవసరం లేదు. మరి నువ్వు పరదాలు లేకుండా బ్యారికేడ్ లేకుండా నువ్వు చేస్తే మరి ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు పరదాలు కట్టుకున్నట్టు? ఇన్నాళ్ళు ఎందుకు బ్యారికేడ్ల మధ్య పోయినట్టు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. చెట్లు ఎందుకు నరికినట్టు? అశోకుడు చెట్లు నాటను, జగన్మోహన్ రెడ్డి చెట్టు నరికిన విధంగా ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆయన పర్యటనలో అశోకుడు చెట్టు నాటను, జగన్మోహన్ రెడ్డి చెట్టు నరికెను. పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య 3,000 మంది పోలీసుల మధ్య ఇంతవరకు ఎందుకు కార్యక్రమాలు పెట్టావు? ఇప్పుడు వచ్చేసి నువ్వు బ్యారికేడ్ల మధ్య పనిస్తావా? నీ పర్యటన ఉంటుందా? పరదాల చాటున ఉంటుందా? చెప్పు. ఆ పరదాల చాటున విలాసవంతమైన బస్ లో వస్తున్నారు ఆయన, విలాసవంతమైన బస్. విలాసవంతమైన బస్సుకు ఆ పక్క ఈ పక్క బ్యారికేడ్, ఆ పక్క ఈ పక్క